నాకు నిఖిల్ విన్నర్ అవ్వడమే హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తనే ఎలిజిబుల్ అనిపించింది. అతను బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా వెల్ మెచ్యూర్డ్‌గా ఉన్నాడు. పెద్దన్నలా వ్యవహరించాడు. అలాగే మనం కన్నడ, తెలుగు అని ఇక్కడ డిఫరెన్షియేట్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా బాగా ఆడారు. యష్మి కావచ్చు, అసలు ప్రేరణ సూపర్, పృథ్వీ, ఇలాగే నిఖిల్. అవును. ఎవరిని మనం పక్కకు పెట్టడానికి కూడా లేదు. అంటే ఈక్వల్లీ డిజర్వ్డ్ గౌతమ్ కూడా అనిపించింది. గౌతమ్. నిఖిల్తో ఈక్వల్గా గౌతమ్ డిజర్వ్డ్ అనిపించింది. అండ్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి చాలామంది ఇలాగే మనసులో ఉన్న వాళ్ళందరికీ కూడా మన తెలుగువాడు గెలిస్తే బాగుండు అని ఆలోచించిన కోణంలో కూడా ఉంది. సో ఇద్దరు ఈక్వల్లీ డిజర్వింగే. ఎవరు గెలిచినా నేను హ్యాపీ ఫస్ట్ నుంచి. గౌతమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డిజర్వింగ్ అని. కాకపోతే ఒకే ఒక కోణంలో గౌతమ్ వైల్డ్ కార్డ్లో వచ్చాడు కాబట్టి, ఆల్రెడీ కొంత తెలుసుకొని వచ్చాడు కాబట్టి, నిఖిల్ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి కొంత సీనియారిటీ అండ్ ఫస్ట్ నుంచి ఎక్కువ కష్టాలు పడ్డ నేపథ్యంలో అతనికి టైటిల్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మనము ఇక్కడ నబీల్ గురించి కూడా మాట్లాడుకోవాలి.